సినిమా చాలా బాగుంది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా. అర్థమవుతుందా? అసలు ఒక్కొక్క ఫైట్ చూస్తుంటే పైకి వెళ్ళిపోతున్నాయి అన్ని శవాలు మాత్రం. అసలు ఆ శివుడిని మాత్రం బాగా చూపించారు. ఒక అమ్మ కోరుకున్న దానికి శివుడే వచ్చి నెరవేర్చాడు ఆ కోరికని. అక్కడ చూపించిన ఎంఎస్ ఫైట్ మాత్రం అసలు మామూలుగా లేదన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా ఇలాంటి ఫైట్. సినిమా మాత్రం పోయిన సంవత్సరం ఏమో అల్లు అర్జున్ ఉన్నాడు, ఇప్పుడు సంవత్సరం మాత్రం బాగాలే ఉంటాడు. సంవత్సరం మొత్తం బాగాలే ఉంటాడు. బట్టలు కొడతాడు బ్రో. రికార్డు బద్దలైపోతాయి, రికార్డులు బద్దలైపోతాయి కన్ఫామ్గా. అల్లు అర్జున్ రికార్డ్ అయినా పట్టుకు కొట్టచ్చు, చెప్పలేము దానికి. అంత ఎమోషన్ ఉంది, అంత సీన్ ఉంది దాంట్లో. అసలు ఫైట్లు మాత్రం చెప్పలేకపోతున్నాను నిజంగా. టాటూ చెప్తుకొని మరి చెప్తున్నాను అల్లు అర్జున్ ఫ్యాన్గా నేను. అది అబద్ధం అయితే నేను చెప్పలేను దానికి. అది మాత్రం నిజం. అది మైండ్ పోయింది ఇంటర్వ్యూకి. బొమ్మ హిట్, బొమ్మ హిట్. బాలయ్య బాబు శివుడు రాబోయాడు. బాలయ్య బాబు శివుడు కను. సాక్షాత్ శివగణం బాలయ్య బాబు, సాక్షాత్ శివగణం బాలయ్య బాబు. ఇంటర్వ్యూలో బాలయ్య బాబు మామూలు లేదు, హైలైట్ మామూలు లేదు. ఒక లెజెండ్, ఒక సింహ, ఒక ఖండం, ఒక వీరసింహారెడ్డి, ఒక కట తాండవం ఆడిచ్చాడు సినిమా. ఒకప్పుడు దక్షిణంలో రామారావు గారిని చూసాం శివపాత్రలో, మళ్ళీ ఇప్పుడు బాలయ్య బాబుని చూస్తాం. ఇప్పుడు మళ్ళీ బాలయ్య బాబుని చేస్తాం. శివతాండవం. జై బాలయ్య, జై జై బాలయ్య. శివుడు మోదీ కావాలి, ముగ్గురు అమ్మ ముగ్గురు బాలయ్య బాబే. జై బాలయ్య. ఇంటర్వెల్ ముందు అరగంట మాత్రం దేవుడి దర్శనం, దేవుడి దర్శనం. ఇంటర్వెల్ సీన్ కి దేవుడి దర్శనం. సూపర్ ఉంది, సూపర్. మామూలు లేదు. బాలయ్య బాబు అంటే కుత్త పగల. అఖండ 2 సూపర్ 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 హిట్. మామూలు సూపర్, అల్టిమేట్ అల్టిమేట్. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు 15 మినిట్స్ ఎరగొట్టింది అసలు. చాలా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. బాలయ్య బాబు ఎలివేషన్ కి పిచ్చి లేచిపోయింది, శివుడు లేచిపోయింది. లోన్ శివతాండం జరిగింది థియేటర్ లో. చూసుకోండి బాబు. సూపర్ 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 సూపర్, గుడ్ గుడ్ గుడ్. సనాతన ధర్మ బ్లాక్ బస్టర్. జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ గా ఉంది. అఖండ 1 ఎలా ఉంది, 2 ఎలా ఉంది? 2 బాగుంది. 2 బాగుంది. అఖండ 1 కంటే 2 బాగానే ఉన్నాయి. ఓకే సూపర్. అఖండ 1 ఎలా ఉంది? అఖండ 1 కంటే 2 బాగుందా? ఓకే ఓకే. మ్యూజిక్ అదరగొట్టాడు. సాంగ్స్ ఏమి ఉన్నాయి బాబాయ్? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అనే ఒక సాంగ్ ఉంటది, ఇంటర్వెల్ లో కొడతాడు బాబాయ్. వద్ద అంటే బూతులు మాట్లాడకూడదు, సూపర్ ఉంది. రెండోది ఏంటంటే ఇలాంటి సినిమాలు రావాలి. ఎందుకు రావాలని అంటానంటే ప్రతి ఊరిలో కూడా ఏదే కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుంది, హిందుత్వ ఫీలింగ్ ఉంటుంది, అన్ని ఫీలింగ్లు ఉంటాయి. ఈ మధ్యలో ఇలాంటి సినిమాలు రావాలి. ప్రతి ఒడికి ఆడి కమ్యూనిటీ మీద ఆడికి రెస్పెక్ట్ ఉంది, మాకు కూడా మాకు రెస్పెక్ట్ ఉంది. ఇలాంటి సినిమాలు వస్తే మాకు కొద్దిగా గొప్ప రత్తాల్లోకి ఎక్కుతాయి, అంటే అంటే బూస్ బంప్స్ వస్తాయి. అలాంటి సినిమా ఇది. ఇంకోటి ఏంటంటే సినిమా మాత్రం హైలైట్. తమన్ గారు నిలబెట్టాడు, మరోసారి నందమూరి తమన్ అనిపించాడు. 2 రోజులు పోస్ట్ పోన్ చేశారు కదా, దానికి తగ్గట్టు ఉందంట అన్న. ఇంకో 2 రోజులు పోస్ట్ పోన్ చేసి, 2 రోజులు కాదులే, వారం రోజులు పోస్ట్ పోన్ చేశాడు అన్న. వారం రోజులు పోస్ట్ పోన్ చేసినా కానీ ఆ రోజే సినిమా వేసి ఉండొచ్చు. కాకపోతే ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. ప్రభుత్వం మందని ఎన్నేసి ధర్మంగా పోవాలా. ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి బొమ్మ ఏం జరుగుతుంది ఏంటనేది మనం చూసుకోవాలి. సినిమా మాత్రం బాగుందన్న. ఎందుకని అంటున్నానంటే నేను చెప్తున్నా కదా, సనాతన హైందవ ధర్మం గురించి సూపర్గా చెప్పాడన్న. తమన్ గారు నిలబెట్టేశాడు. బోయపాటి గారు సెకండ్ హాఫ్ కొంచెం అంటే
ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఎక్కడికో లేపేశాడన్న. సెకండ్ హాఫ్ అనేది ఏం జరిగిందంటే ఐనత్వం గురించి బాగానే చూపించాడు, కాదంటలా. ఇంకోటి ఏంటంటే నేను ఈ కంట్రీ కాదు వేరే కంట్రీలో కూడా ఉండొచ్చా, లండన్లో. ఆ కంట్రీలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కనిపెట్టినందుకు మన దేశపోళ్ళే కాదు వేరే దేశపోళ్ళు కూడా థ్యాంక్స్ టు మోడీ అని అనేసి చాలా ప్లకార్డులు పెట్టారు. దానికి గల కారణం ఆగనా బాలేబాబు కాదు మోడీ గారు అన్న. సరే అన్న మోడీ గారన్న, మోడీ గారి గురించి వేరే కంట్రీలో కూడా జై శ్రీరామ్ జై శివాయ హర మహాదేవ నేను కాదన్నా, వేరే కంట్రీలో కూడా మోడీ గారి గురించి ప్లకార్డులు పెట్టారు. ఎందుకు పెట్టారని అంటే మన దేశంలో తయారైన ఏదైతే కోవిషీల్డ్ ఉందో సినిమా బాగుందన్న. సినిమా ముఖ్యం కాదన్న, కాన్సెప్ట్ ఏంటంటే కోవిషీల్డ్ గురించి ఉందన్న. కోవిషీల్డ్ ఈ దేశమే తయారు చేసిందన్న. అన్న అఖండ 1 వేరన్నా, అఖండ 2 వేరన్నా. అఖండ 1 ఏంటంటే ఓన్లీ ఐనత్వం మీదే పోయిందన్న. ఈ దేశం ఈ సినిమా ఏంటంటే అఖండ 2 ఏంటంటే గూస్ బంప్స్ వస్తాయన్న. ఎందుకంటే మనకు కొత్త గొప్ప సఫర్ అయ్యామన్నా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అది సింధూర్ అయ్యి ఉండొచ్చు, అది కోవిషీల్డ్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇంకోటి ఒక్క విషయంలో కంప్లీట్ చేస్తా. ఏదైతే మా కుంభమేళాన్ని యూజ్ చేసుకున్నాడో ఎవరు బోయపాటి అఖండ అఖండ 2 మీరు చూడండి, బాలయ్యలో నటుడు థియేటర్లో ఒక మనిషి లేగల ఇండస్ట్రియల్ హిట్. అఖండ మూవీ అఖండ తాండవం లాగా ఉందన్న. ఆ కైలాసంలో శివుడిది చూసినట్టుంది. ఒక మంగమ్మ గారి మనవడు చేయాలన్నా, ఒక భైరవ దీపం చేయాలన్నా, పాండు రంగడు చేయాలన్నా, శ్రీరామ రాజ్యం చేయాలన్నా, ఒక్క సినీ ఇండస్ట్రీలో ఆల్రౌండ్ యాక్టర్ మా బాలయ్య బాబు. ఏ క్యారెక్టర్ డైరెక్టర్లో దమ్ముండాలి కానీ చెప్తున్నా, డైరెక్టర్లో దమ్ముండాలి కానీ మా బాలయ్య బాబు చెయ్యలేని క్యారెక్టర్ అంటూ లేదు. నందమూరి తారక రామారావు కన్నా ఆల్ రౌండ్ యాక్టర్. వాళ్ళ నాన్నకి తగ్గ తనయుడు పేరు తెచ్చాడు మా బాలయ్య బాబు, పేరు తెచ్చాడు. ఒక పాలిటిక్స్ చెప్పేది పాలిటిక్స్, ఒక సినిమా రంగంలో, పాలిటిక్స్ రంగంలో, సేవా కార్యక్రమాల్లో, ఏ రంగంలో చూసుకున్నా మా బాలయ్య బాబే. ఎప్పటికైనా బాలయ్య బాబే. ఏం మాట్లాడుతున్నా గురు, దేవుడు దిగొచ్చి చేశాడు శివుడు రూపం. అసలు ఇండస్ట్రీ హిట్. ఎప్పటికైనా ఒకటే మాట, జై బాలయ్య. సినిమా బ్లాక్ బాస్టర్ రికార్డులు బద్దలైపోయింది. ఒకప్పుడే అనుకున్నారు ఏది ఫిల్మ్ ఏదైనా ఒకసారి ఆగిపోయింది, ఇంకోటి అయిపోయింది, అన్ని ఫ్లాప్లు అయిపోతాయని. బాలయ్య బాబు అట్లన్నిటిని తొడగ రాశాడు. ఇంకా అంతే, ఎవడ సినిమా కాదు బాలయ్య బాబు విశ్వరూపం అంతే. బాలయ్య బాబుని చూడటమే అంతే, ఇంకా ఎవరితో సంబంధం లేదు. లేట్ అయినా సరే రికార్డులు బద్దలు కొట్టిన మా బాలయ్య బాబు జిందాబాద్. జై బాలయ్య. సినిమా చాలా బాగుంది, కొత్తగా బాగా తీశాడు సినిమాను. మూవీ బాగా ఎక్సలెంట్గా తీశాడు. బాలయ్య బాబు గెటప్ ఎలా ఉంది బాబాయ్? సూపర్గా ఉంది. ఫస్ట్ ఒక ఫైట్లో చూపించాడు, అదిలిచ్చాడు. మధ్యలో దింపిన ఫైట్ కానీ పాట కానీ బాగా ఎక్కువగా ఫైటింగ్ సీన్స్ అవి ఓవర్ ఉన్నాయంటున్నారు కదా. సౌండ్ సిస్టానికి అట్టా ఉంటుంది. హడావుడి గొడవకు ఎక్కువ ఓవర్గా అనిపించింది కానీ ఓవర్ అనిపించదు మామూలుగా అయితే. బాలబాబుకి సరిపోయిందంటారా ఫైటింగ్? అయ్యి ఫైట్లు బాగా సరిపోద్ది, ఎక్సలెంట్గా సరిపోద్ది. చేసింది మొత్తం కూడా ఎక్కడ మనము సముద్రం కాడ దొరుకుతుందా అక్కడి నుంచి సినిమాను కథ నడుపుకుంటూ వస్తుంది. ఇటు వెళ్ళటం అటు వెళ్ళటం. కథను ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది.
హిందుత్వానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మన భారతదేశంలో క్షత్రియ అనే అంశంలో మహారాష్ట్రులు వాళ్ళకి సంబంధించినటువంటి శివాజీ అంశం ఎలా ఉంటుందో మన భారతదేశంలో ఆంధ్రాలో రామకృష్ణ పరమహంస వివేకానందటువంటి గురు శిష్యుల అనుబంధానికి సంబంధించి ఈ అఖండ అనేది ఏంటంటే సెకండ్ హాఫ్లో చాలా బాగా చూపించారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, మన సంబంధించిన సేవాభారతి అనేక వివిధ సంబంధిత సేవా సంఘాలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాల యువకులు ఎక్కువ మంది థియేటర్లో కనబడ్డారు. ఏబీవీపీ విద్యార్థులు కూడా కనబడ్డారు. యువకులు ఎక్కువగా పాల్గొన్నారు ఇందులో. అయితే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అలాగే మన థియేటర్ ఎదురుగానే ఉన్నటువంటి వివేకానంద భవనం నిర్మితం అవుతుంది. అలాగే దీనికి సంబంధించి ఎక్కువ యువకులు పూనకాల్లాగా ఊగిపోయారు. బాలకృష్ణ మూవీలో బాలయ్య బాబు గెటప్ ఎలా ఉందండి? ఏమండి మూవీలో బాలయ్య బాబు గెటప్ ఎలా ఉందండి? చేశారన్నారు కదా. సనాతన ధర్మానికి సంబంధించి కాన్సెప్ట్ చాలా బాగా చేశారు. దీనిలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఎన్డీఏ ఉప చైర్మన్ ఎలా దక్షిణ భారతదేశానికి ఉన్నారో ఆ అంశాన్ని తీసుకుని నా అఖండ 2లో ఎక్కువ శాతం కూడా ప్రదర్శన చేసినట్టు కనబడుతుంది. అయితే ఏదైనా ప్రభుత్వం అంతా ఒకటే కాబట్టి మా దృష్టిలో ఏంటంటే సినిమా చాలా బాగుంది.